హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చూస్తుంటే సమీకరణాలు రోజు రోజు కాదు గంట గంటకు మారిపోతున్న వేళ వైసీపీని గద్దెదించడమే ఎజెండాగా పెట్టుకొని అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏకమై పొత్తు పెట్టుకొని దాన్ని ఓడించడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ పొత్తులో భాగంగా మొన్న జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదైతే టీడీపీ రా కదలిరా అనే ఒక పర్యటనలో భాగంగా మొన్న అరకు కావచ్చు, అటు మండపేట కావచ్చు, చంద్రబాబు గారు అభ్యర్థులను ప్రకటించారు. దానికి ఇమీడియట్గా మండపేటలో ఉన్నటువంటి జన సైనికులంతా జనసేన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. మనకు చెప్పకుండా పొత్తు అన్నప్పుడు కలిసి చేసుకోవాలి, మరి ఎందుకు ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తే హుటాహుటిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు హ్యాట్స్ ఆఫ్. చాలా సమన్వయంగా, చాలా బ్యాలెన్స్డ్గా, ఒక తరాదులు వేస్తే ఎటువైపు కూడా మొగ్గకుండా ఎంత జాగ్రత్తగా, ఎంత ఇంటెలిజెంట్గా, ఎంత రాజకీయ పరిపక్వత వచ్చిన నాయకుడిలా మాట్లాడాడు. తను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంత బ్యాలెన్స్డ్గా మాట్లాడింది చూడలేదు మనం. చాలా బ్యాలెన్స్డ్గా, అంటే పొత్తు అనేది ఎలా ఉంటుందో అనేది అసలు ఎంత బాగా చెప్పాడంటే, తను మాట్లాడుతూ తన మాటలు వింటుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను నూరెళ్ళ పెట్టి చూశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఆ మాటల వెనుక, ఆ ఉద్వేగం వెనుక, ఆ ఆవేశాన్ని అణుచుకోవడం వెనుక బలమైన కోరిక ఉంది ఒకటి, అదే వైసీపీని గద్దెదించడం. ఈజీగా కనిపిస్తుంటుంది తను మాట్లాడుతున్న మాటల్లో ఆ ఎంత అంచుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమైపోతుంటుంది. అవును, దాదాపు 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పొత్తు అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళ మీద ఏం చేయలేం. వాళ్ళకు కూడా పరిస్థితులు ఒక్కోసారి అట్లా టైట్గా వస్తాయి. మనం కూడా వాటిని చూసి చూడనట్టు వదిలేయాలి. ఓకే, తను చేసినటువంటి అభ్యర్థుల ప్రకటన అనేది అది ధర్మ విరుద్ధం. పొత్తులు అనుకున్నప్పుడు పొత్తు ధర్మం తప్పాడు, దానికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నా మీకని చెప్పేసి జన సైనికుల దగ్గర క్షమాపణ చెప్పేసరికి జన సైనికులకు దేవుళ్ళ అనిపించాడు పవన్ కళ్యాణ్. చప్పట్లు, ఈలలు ఆ మాటతోటి. అంతేకాకుండా నేను పెద్ద మనసు చేసుకొని వాళ్ళన్న మాటలన్నింటినీ చూసి చూడనట్టు వదిలేస్తున్నాను. మొన్నటికి మొన్న లోకేష్ మా నాన్నే సీఎం అన్నాడు. అయినా నేను ఆవేశంతో ఏదో అనలేదు, ఆలోచనతో ఆగిపోయాను. ఎందుకంటే తను 30 ఏళ్ళుగా 3 సార్లు సీఎం అయిన వాళ్ళు, రాజకీయ పరిపక్వత ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. ఒక్కసారిగా వేరే వాళ్ళను మన పార్టీలో తీసుకుని వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు కూడా తట్టుకోలేరు. మనం కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది. అంటే తను ఇంతకాలం రాజకీయం చేసుకుంటూ వస్తున్నాడు, అతనికి ఒత్తిళ్ళు ఉంటాయి. తప్పదు, కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి వాళ్ళు చేసినవన్నీ మనం అనుకుంటే పోవడం కాదు. మనం కూడా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో ఓ చర్చ పెట్టుకొని ఒక సమావేశం అయిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ సమయం నన్ను కోల్పోవద్దు, ఆవేశానికి రాకూడదు, ఆలోచనతో చూడండి. చంద్రబాబు గారు చేసింది నాకు నచ్చిందని చెప్పడం లేదు, నాకు నచ్చలేదు, అలా చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎన్నో ఒత్తిళ్ళ వలనో చేశాడు. ఓకే, మరి చంద్రబాబు గారికి ఉన్నట్టే నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి.
నా పరిస్థితులు కూడా ఒక్కోసారి మనం చేజారిపోతుంటాయి. మరి అలాంటప్పుడు నేను కూడా కొన్ని తీసుకోకపోతే బాగుండదు. అందుకనే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా RRR నాకు 6 అక్షరం అంటే కలిసి వస్తుంది కాబట్టి తను 2 సీట్లు తీసుకున్నాడు. అరకు ఒకటి, మండపేట ఒకటి. నేను కూడా ఇక్కడ RRR రిపబ్లిక్ డే సందర్భంగా రాజాం, రాజానగరం ఈ 2 టికెట్లు తీసుకున్నానని చెప్పేసి ప్రకటించేశాడు. సో జన సైనికులు రిలాక్స్ అయ్యారు. మాటకు మాట, సీటుకు సీటు అన్నట్లు తేల్చేశాడు. అలా అని చెప్పేసి పొత్తు తెగ్గొట్టుకోవడం కాదండి. పొత్తు ఉంటుంది అని చివరిలో చాలా క్లియర్గా, క్లారిటీగా అర్థమయ్యే రీతిలో, ఇది పార్టీ వాళ్ళకే కాదు, తన పార్టీ వాళ్ళకే కాదు, టీడీపీకే కాదు, ఏక పార్టీలకైనా అర్థమయ్యే విధంగా చాలా క్లారిటీగా, నీట్గా చెప్పేశాడు. పొత్తు ధర్మం తప్పుండొచ్చు, ఇకపైన ముందుకు పొత్తుతోనే వెళ్తాం అన్నాడు. నిజంగా ఈ స్పీచ్ చంద్రబాబు నాయుడు గారు వింటే, అరే నేను ఎంత పని చేశానే అని తలపట్టుకొని కూర్చుంటాడు. తప్పదు, ఎందుకంటే అంత బ్యాలెన్స్డ్గా, అంత కన్విన్సింగ్గా, ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అనే పద్యం గుర్తొచ్చింది ఇక్కడ. వేయాల్సిన చురకలు వేసేసాడు, బట్ ఎవరిని నొప్పించలేదు. చాలా క్లారిటీగా చెప్పాడు. తను ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఏం జరిగిందో చెప్పాడు, ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి హ్యాట్సాప్ అండి. ఎంత బ్యాలెన్స్డ్ మాట్లాడాడు. చంద్రబాబు గారు ఈ స్పీచ్ వింటే తప్పకుండా ఫర్దర్గా కలిసిపోతారు. మామూలుగా కాదు. రాజకీయాల్లో సీనియర్ అయి ఉండొచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ ఒక్కోసారి తప్పదు. కొన్ని మాటలకు మనం తల వంచాలి, కొన్ని మాటలకు తల ఎత్తుకోవాలి. జన సైనికుల ఆవేశాన్ని అంచడానికి ఒక మాట అంటాడు. అవునే, మనము లాస్ట్ టైము 19లో పోటీ చేసినప్పుడు ఒక 10, 20, 30 సీట్లు వచ్చి ఉంటే, అసెంబ్లీలో మనం కూర్చొని ఉంటే, ఈరోజు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను అడగాల్సిన అవసరం, అడిగేసేవాడిని. కానీ ఇప్పుడు ఏమని అడగాలి? ఒక్క సీటు కూడా రాకుండా, కనీసం ఓట్లు లేకుండా గెలిపించకుండా ఉంటే ఎలా? ఇప్పుడు గెలిపించండి, మనం చూపిద్దాం మనం అంటూ చాలా ప్రశాంతంగా అడిగేసరికి ఆవేశంగా ఉన్న జన సైనికులంతా చల్లబడిపోయారు. చాలా క్లారిటీగా చెప్పాడు. సో ఇది ఈ ఉపన్యాసం నిజంగా చంద్రబాబు గారు వింటే, ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరు కూడా ఏ రకమైనటువంటి మనస్పర్ధలు రాకుండా, ఎవరైనా సరే మనకు ఒకసారి మనసు మీదకి వచ్చిందంటే వాళ్ళకు ప్రచారం చేయాలంటే రాదు. కాబట్టి అలాంటివి ఏవి రాకుండా చాలా ఒక మంచి వాళ్ళ మధ్యలో ఒక వే వేస్తున్నట్టుగా, ఒక రహదారి పరుస్తున్నట్టుగా మాట్లాడాడు. నిజంగా ఇదే పద్ధతి చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. ఇన్ని జరుగుతున్నా ఇంకా కంటిన్యూ అవుతాను అనడానికి ఆయన వెనక ఒక బలమైన కారణం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగనే వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, ఆగమాగం అవుతుంది. రాష్ట్రంలా ఉండదు. నా కోరిక ఒకటే, ఎవరికి కలిసినా పర్లేదు, ఎంతమంది కలిసినా పర్లేదు, వైఎస్ జగన్ని గద్దె దించాలన్న ఒక బలమైన కోరిక లోపల ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని అవమానాలు జరుగుతున్నా, ఎన్ని రకాలుగా ఒక తెగదెంపులు చేసుకునేలాంటి పరిస్థితులు వస్తున్నా వాటిని అంచుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. చూడండి, చాలా గ్రేట్. రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఉత్కంఠ రేపిస్తున్నాయి, ఆసక్తి రేపిస్తున్నాయి. ఏం జరుగుతుందోనన్న ఒక ఉత్సుకత పుడుతుంది. వైసీపీని ఓడించడానికి ఇటు టీడీపీ, జనసేన ఒకటైతే, తన చెల్లె షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ మరొక వైపు నుంచి మెల్లగా లేపుకుంటూ వస్తున్నారు. సో పోటీ ఒక పార్టీ, 2 పార్టీలు కాదు, 4 పార్టీల మధ్యలో జరుగుతుంది. ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో, ఏం జరుగుతాయో చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకైతే టీడీపీ, జనసేన పొత్తు సజావుగానే ఉంది, సాగుతుంది.
ఇకపై కూడా నడుస్తుందని పవన్ కళ్యాణ్ గారే చాలా క్లారిటీగా చెప్పాడు. ఇది ఈనాటి టాప్ స్టోరీ. మరో టాప్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.